వరల్డ్ కప్‌లో టీమిండియా గెలిచినందుకు టీమిండియాకు కంగ్రాచ్యులేషన్స్ తెలియజేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్. టీమిండియా ఆటగాళ్లు ఫైనల్లో చాలా అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు యాడమ్ గిల్క్రిస్ట్. అయితే చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్ చాలా అద్భుతమని అన్నాడు. ఒక్క ఓవర్లో 16 పరుగులు కొట్టడం అంత కష్టమేమీ కాదు. కానీ హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడని యాడమ్ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. అనంతరం టీమిండియాకు అటువంటి ఆల్రౌండర్ దొరకడం చాలా కష్టమని అన్నాడు. అతడు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, అలాగే ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించగలడు. అతను ఎవరో కాదు, రవీంద్ర జడేజా. ఇటువంటి ఆల్రౌండర్ టీమిండియాకు రాబోయే రోజుల్లో దొరకడం చాలా కష్టమని అన్నాడు. ఎందుకంటే రవీంద్ర జడేజా అన్ని విభాగాల్లో చాలా అద్భుతంగా రాణించగలడని యాడమ్ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. కాబట్టి ఇలాంటి ఆటగాడు ప్రపంచ క్రికెట్లోనే దొరకడని అన్నాడు. రవీంద్ర జడేజా మోస్ట్ డేంజరస్ ఆల్రౌండర్ అని అనంతరం పేర్కొన్నాడు.